చేద్దాము. రైట్, అందరికీ నమస్కారం. నా పేరు గానచిన్నారావు. టుడే ఇస్ ద గ్రేట్ డే. సో ఈ రోజు ఒక హౌస్ డిపార్ట్మెంట్ లో వర్కింగ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ, సో మరి సేఫ్ షాప్ బిజినెస్ లోకి వచ్చి మరి ఇప్పుడు ఫుల్ టైం చేస్తూ జాబ్ కూడా రిజైన్ చేస్తూ సో బికమింగ్ పెరల్ పోస్ట్ లో ఉన్నారన్నమాట. మన మధ్యలో ఉన్న గ్రేట్ లెజెండ్ లీడర్ సో బుల్లా శ్రీకాంత్ సార్ ని వెల్కమ్ చేస్తున్నాం. శ్రీకాంత్ సార్ కోసం బిగ్ క్లాస్ అనమాట, బిగ్ క్లాస్ క్లాస్. సో అందరూ కూడా మ్యూట్ లో పెట్టేస్తున్నాను. ఒక 10 to 15 minutes 7 కల్లా జూమ్ క్లోజ్ అవుతుంది. 7:50కి ఎగ్జాక్ట్లీ క్లోజ్ చేస్తాను. 15 నిమిషాల్లో క్లోజ్ చేయాలని కోరుకుంటాను. శ్రీకాంత్ సార్ వెల్కమ్. అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ మాజీ, ఈ అవకాశం ఇచ్చినందుకు కోటి కోటి ధన్యవాదాలు మాజీ. సో మీ బ్లెస్సింగ్తో మాజీ, సో స్క్రీన్ షేర్ చేస్తాను మాజీ. షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ మాజీ. మార్జీ మొబైల్లో స్క్రీన్ షేర్ చేస్తున్నాం మార్జీ, ల్యాప్టాప్లో అవ్వట్లేదు. ఓకే టైగర్. యాపిల్ ల్యాప్టాప్ కొంచెం డిఫరెంట్ ఉంటుందిలే, నో ప్రాబ్లం. అది ఎలా చేయాలో చెప్తానండి. మార్జీ చేస్తున్నాను. కనిపిస్తుంది చేసేటట్టు. సార్ మీ మాటలు వినబడతలే, మీరు మూట్లో పెట్టుకున్నారు. సార్ అన్మ్యూట్ చేసుకోండి, మీ మాటలు వినిపించట్లా. మొబైల్లో స్క్రీన్ షేర్ చేస్తూ యాపిల్ ల్యాప్టాప్ లో చెప్తుంటాయి కదా. దగ్గర వాయిస్ రావట్లా. మార్జీ, జై మార్జీ, గుడ్ మార్నింగ్ మార్జీ. సో థ్యాంక్ యూ మార్జీ, అవకాశం ఇచ్చినందుకు కోటి కోటి ధన్యవాదాలు మార్జీ. సో మార్జీ క్లియరా మార్జీ? క్లియర్ చెప్పు. ఓకే ఓకే, థ్యాంక్ యూ మార్జీ. సో అందరికీ ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా మార్జీకి థ్యాంక్ యూ మార్జీ, అవకాశం ఇచ్చినందుకు. సో ముందుగా సో ఈరోజు ఆల్ ఓవర్ ఇండియాలో నెట్వర్క్ మార్కెటింగ్లో, డైరెక్ట్ సెల్లింగ్లో ఏదైనా నెంబర్ 1 పొజిషన్లో ఉందంటే వన్ అండ్ ఓన్లీ మన సేఫ్ షాప్ కంపెనీ. బట్ ఈరోజు ఈ సేఫ్ షాప్ కంపెనీలో మన అందరూ ఉన్నందుకు ముందుగా అందరికీ బిగ్ క్లాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు బుల్లా శ్రీకాంత్, మాది కంతేర్ విలేజ్, తాటికొండ మండలం, గుంటూరు డిస్టిక్. సో నేను బిఫోర్ వచ్చేసి సో హౌసింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ ఇన్స్పెక్టర్గా చేసేవాడిని. బట్ నాతో పాటు ఉన్నారు మేడం, సో పంచాయతీ సెక్రటరీ నా పక్కన ఉన్నారు. సో డిస్టిక్ ఆఫీసర్ మేడం వచ్చేసి మధ్యలో ఉన్నారు. సో నాతో పాటు సో పక్కన ఎంపీడీఓ సార్, ఎంఆర్ఓ సార్, ఇప్పుడు ప్రస్తుతానికి తెనాలి ఎంఆర్ఓ గారు. సో ఈ విధంగా ఇదంతా మా టీము. సో మేము చేసేది ఏంటంటే నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పోయిన గవర్నమెంట్లో సో ఫ్లాట్లు ఇచ్చేసారు, లేని వాళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వటం మా బాధ్యత. బట్ అలాంటి జాబ్ చేస్తూ ఉండేవాడిని. బట్ ఈ జాబ్ చేస్తూ ఉన్నప్పుడు నాకు సో ఇది వచ్చేసి నా ఐడి కార్డు. బట్ నాకు ఈ అవకాశం సో ఫస్ట్ మేము కట్టిన హౌసెస్లో ఈరోజు మేము ఆ రోజు గృహప్రవేశాలు చేసినప్పుడు మమ్మల్ని గెస్ట్గా పిలిచారు. సో ఆ రోజు గృహప్రవేశం రిబ్బన్ కట్ చేయడం జరిగింది. ఆ రోజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ఎందుకంటే ఇది అసలు అనుకోలేదు, బట్ ఇది దీంట్లో ఉపయోగపడింది చెప్పుకోవడానికి ఈరోజు చాలా హ్యాపీ. బట్ ఈ అవకాశం అనేది నాకు పంచాయతీ సెక్రటరీ శివరామకృష్ణ గారి ద్వారా వచ్చింది. సో ఇతను నా ఫ్రెండ్. ఇతను వచ్చేసి సో చేబ్రోల్ మండలం సెల్పాడు విలేజ్లో పంచాయతీ సెక్రటరీగా చేస్తున్నప్పుడు బట్ ఈ అవకాశం నాకన్నా ముందు తీసుకొని కొంత టీమును తయారు చేసి సో బిజినెస్ చేస్తున్నప్పుడు ఒకరోజు నాతో డిస్కషన్ చేశాడు ఈ బిజినెస్ గురించి. సో బిజినెస్ చాలా బాగుంది, సో జాబ్ చేస్తే ఆ శాలరీ మాత్రమే మనకు రావాలి, సో శాలరీ కదా దానికన్నా మనకి సైడ్ ఇన్కమ్ అనేది ఉండాలి. బట్ నేను చేస్తున్నాను, నువ్వు కూడా చక్కగా ఉంటుంది, ఒక 2 years 3 years కష్టపడ్డావు అంటే సో మంచి లైఫ్ ఉంటుంది. మనం చేసే జాబ్లో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేస్తూ ఉంటాం, దాంట్లో 1 గంట 2 గంటలు మనం టైం వేస్ట్ చేయకుండా దీంట్లో ఉపయోగించామంటే సో మంచిగా టీముని డెవలప్ చేసుకోవచ్చు రండి అంటే. సో నాకు బాగా నచ్చిందండి ప్లాన్.
సో నచ్చాక నేనేం చేశానంటే సో 5 ఐడీలు వేసాను. సో ఫస్ట్ నాది, తర్వాత మా మిస్సెస్, తర్వాత మా అత్తగారు అంగన్వాడీ టీచరు, మా మిస్సెస్ టీచరు, సో మా తమ్ముడు, మా బామ్మర్ది 5 ఐడీలు వేసాను ఈరోజు బిజినెస్లో. బట్ ఈరోజు ఫస్ట్లో ఒక ఐడి వేయటానికి కూడా చాలామంది వెనక ముందు ఆలోచిస్తూ ఉంటారు. సో ఎన్నో రీజన్స్ చెప్తూ ఉంటారు. సో నెగిటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటారు. బట్ ఈరోజు నేను మా చెప్పిన ప్లాన్ ఎప్పుడైతే విన్నానో సో నాకైతే మంచిగా నచ్చిందండి. నాకు ఒకటే ఆలోచన, ఏదైనా బిజినెస్ చేయాలి, బిజినెస్లో అయితే మంచి లైఫ్ ఉంటుంది. ఉద్యోగం చేస్తే శాలరీ మాత్రమే మన దాంట్లో వస్తుంది, ఆ శాలరీకి బేస్ అయిపోయి ఉండాలి. బట్ ఈరోజు ఈ బిజినెస్ మంచి అవకాశం వచ్చింది, పెట్టుబడి లేకుండా ఒక షాపింగ్ ద్వారా మనకు అవకాశం వచ్చింది అంటే మనం ఎందుకు చేయకూడదు అనుకొని సో ఈరోజు 5 ఐడీలు వేసాను. బట్ ఈరోజు గోల్డ్ కంప్లీట్ చేసుకున్నాను. సో పెరల్ కంప్లీట్ దగ్గరలో ఉన్నాను. సో ఫస్ట్ నాకు బిఫోర్ ఈ అవకాశం వచ్చినప్పుడు నేను ఇట్లా ఉన్నాను. చిన్న మార్జీ వచ్చారు, బట్ అక్కడ నేను ఈ పొజిషన్లో ఉన్నాను. సో శ్రీరామ్ కృష్ణ గారికి బుల్సే చేయడానికి వచ్చినప్పుడు సో ఆ రోజు నేను ఈ టీషర్ట్లో ఇట్లా ఉన్నాను. బట్ అలాంటి వ్యక్తిని నేను బిజినెస్లోకి వచ్చినాక 3 నెంబర్స్ రావటం వల్ల సో నాకు గ్రాండ్గా సో సెలబ్రేషన్ స్టేజ్ మీద నరేంద్ర మావర్జీ అండ్ చిన్న మావర్జీ సెలబ్రేషన్ చేయడం జరిగింది. సో చాలా హ్యాపీ. సో అంతేకాదు సో నేను లాగిన్ అయినాక నాకు ఈ అవకాశం సో ర్యాంక్ రత్న అవార్డ్స్ అనేది ఒకటి సో 2021 అక్టోబర్ 28న సో విజయవాడలో A1 కన్వెన్షన్ హాల్లో మీటింగ్ జరిగింది. బట్ మా సీనియర్స్ అందరూ కూడా సో మా గురువులు లతా శ్రీనివాస్ సార్ అండ్ శ్రీను గురుజీ అండ్ స్వామి గురుజీ వీళ్ళు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. సార్ టైగర్ మనకి విజయవాడలో మీటింగ్ ఉంటుంది, సో ఆ మీటింగ్కి ఒక్కసారి మీరు ఫ్యామిలీతో రండి, ఒక్కసారి ఆ మీటింగ్కి వచ్చారు అంటే సో ఆ మీటింగ్ ఎలా ఉంటుందో సో మీ లైఫ్ స్టైల్ ఏంటనేది దాంట్లో తెలిసిపోద్ది. సో చాలామంది వస్తారు, చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, ఒకసారి రండి చూడండి అంటే ఆ రోజు నేను సెలవు పెట్టుకుని నేను మా వైఫ్ వచ్చాం. బట్ ఆ రోజు సో ఈ స్టేజ్ మీద ఉన్న అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కేటగిరీలో ఉండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిలో ఉండి ఈరోజు ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు ఇప్పుడు ఈ స్థాయిలో ఇప్పుడు ఈ బిజినెస్లో ఏ స్థాయిలో ఉండము. సో ఈ స్థాయిలో ఈరోజు ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా 1 by 1 వాళ్ళ అచీవ్మెంట్స్ అనేవి చెప్తూ ఉంటుంటే సో నాకు మంచిగా నేనైతే కనెక్ట్ అయ్యానండి. నేను ఫైనల్లో ఎవరిని చూసి కనెక్ట్ అయ్యానంటే సో మోహన్ సార్ అని వేరే అతను రైల్వే ఎంప్లాయీ వేరే టీం నుంచి అతను మాట్లాడుతున్నాడు. సో నా శాలరీ వచ్చేసి 80,000 రూపాయల శాలరీ, నాది రైల్వే ఎంప్లాయీ. సో ఈరోజు నేను జాబ్ చేసుకుంటే నా జీతం 80,000 రూపాయలు వచ్చేది. బట్ ఈరోజు ఈ బిజినెస్లో సో నేను నా ర్యాంక్ ఈ స్థాయిలో ఉంది, వీక్లీకి వచ్చి ఇంత తీసుకుంటున్నాను. సో ఈరోజు జాబ్ కూడా రిజైన్ చేసి ఈరోజు బిజినెస్లో ముందుకొచ్చి ఈరోజు సక్సెస్ అవుతూ డైమండ్ అవబోతున్నానని చెప్పడం జరిగింది. సో అది నాకు బాగా కనెక్ట్ అయిందండి. అంటూ ఉంటారు మీటింగ్లో ఒక్కొక్కరు కనెక్ట్ అవుతారని, బట్ నేను ఆ వ్యక్తి ద్వారా ఆలోచన చేశాను. అరే రైల్వే ఎంప్లాయ్ ఈరోజు ఎంటెక్లు, బీటెక్లు, ఎంబీఏలు, ఎంసీఎల్ డిగ్రీ చేసి చదువు లేక ఉద్యోగాలు లేక సో ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళు సో చిన్న ఉద్యోగాలతో అడ్జస్ట్మెంట్ అయిపోతున్నారు. మన వాలంటీర్లు 5,000 రూపాయలు పని చేశారు, 5 సంవత్సరాలు వేస్ట్ చేశారు టైం అంతా కూడా. సో చదువుకున్నారు కానీ సరైన ఉద్యోగాలు లేక చిన్న వాటితో అడ్జస్ట్మెంట్ అవుతున్నారు. బట్ ఈరోజు ఈ బిజినెస్ తీసుకొని సో ఈరోజు ఈ విధంగా సక్సెస్ అవుతున్నారంటే మనం ఎందుకు చేయకూడదు, మన లైఫ్ మన చేతిలోనే ఉంది కదా. సో ఒక అవకాశం వచ్చింది అంటే అది దేవుడే పంపించాడు అనుకున్నాను. సో దేవుడు పంపించాడు కాబట్టి ఈరోజు నాకు ఈ అవకాశం వచ్చిందని నేనైతే బాగా కనెక్ట్ అయ్యాను. అంతేకాదు ఇదంతా వీళ్ళంతా మాట్లాడిన తర్వాత దీంట్లో దుడ్డి లతా మేడం వాళ్ళ హస్బెండ్ కరోనాలో చనిపోవటం, అతను ఆమెను స్టేజ్ మీద పిలిపేయటం, సన్మానం చేయటం సో గ్రాండ్గా. సో అది చాలా వండర్ అనిపించింది. అరే ఒక వ్యక్తి ఒక హస్బెండ్ లేకపోతే ఈరోజు భార్య వెళ్ళి గవర్నమెంట్ దగ్గర వీడియో ఫంక్షన్ తీసుకునే పరిస్థితి, పిల్లలకు సో పని చేసుకుంటే లేదు, తినటం లేదా అనే ఆలోచనలో ఉన్న వ్యక్తులు ఈరోజు ఈ సేఫ్ షాప్లో సో మరి హస్బెండ్ లేకపోయినా కానీ ఆ ఐడి అనేది సో భార్య పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యి ఈరోజు లగ్జరీగా కింద టీం పని చేస్తా ఉంటే మేడంకు పైన ఇన్కమ్ వస్తుంది. సో ఆ సన్మానం అనేది నాకు వండర్ అనిపించిందండి. ఎందుకంటే వికాస్ మావర్జీ ఈరోజు మన రాయల్ టైగర్ టీం ఫౌండర్ ఆ వ్యక్తుల్ని పిల్లలిద్దరిని కూడా ఎత్తుకొని ఈరోజు అంత గ్రాండ్గా సో చాలా హ్యాపీగా వాళ్ళని సన్మానం చేయటం నాకు చాలా వండర్ అనిపించింది. బట్ చేస్తే ఎలాంటి బిజినెస్ చేయాలనుకున్నాను. సో ఫిక్స్ అయిపోయాను. ఇక అక్కడ నుంచి వచ్చాను, వర్క్ చేసుకుంటూ ఉన్నాను. బట్ ర్యాంక్ 1 కంప్లీట్ అయింది. ర్యాంక్ 1 కంప్లీట్ అయితే నాకు మా వైఫ్కి గ్రాండ్గా సెలబ్రేషన్ చేశారు. బట్ ఈ సెలబ్రేషన్లో సో నాకు ఫస్ట్ చెక్ వచ్చి 6,700తో స్టార్ట్ అయిందండి. 6,760 రూపాయలతో స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి నా వర్క్ స్టార్ట్ అయింది. ఫస్ట్ సో బిజినెస్ చేస్తూ ఉన్నప్పుడు మావర్జీళ్ళు అంటూ ఉంటారు సో టైగర్ ల్యాప్టాప్ కావాలి, మనం ల్యాప్టాప్ లేకపోతే మనం చేయలేము, సో ల్యాప్టాప్ తీసుకోండి అని చెప్తూ ఉంటారు. బట్ ఒకరి మీద ఆధారపడకుండా నీ అంతగా నువ్వు ప్లాన్ చెప్పవచ్చు అనేది నాకు చెబుతూ ఉంటారు. సో మా గురుజీ ఆ రోజు స్వామి గురుజీ వచ్చి నాకు సో టైగర్ నీకు ల్యాప్టాప్ ఇప్పిస్తానంటే సరే గురుజీ అని ఆ రోజు నేను మా వైఫ్ రావడం జరిగింది. గుంటూరులో గురుజీ వచ్చేసి నాకు ల్యాప్టాప్ 45,000 రూపాయలు పెట్టి ల్యాప్టాప్ ఇప్పించారు. సో నా మొదటి అచీవ్మెంట్ ఈ బిజినెస్లోకి వచ్చినాక నా ల్యాప్టాప్. సో అదేవిధంగా
తర్వాత ర్యాంక్ 2 కంప్లీట్ చేసుకున్నాను. సో ర్యాంక్ 2 కంప్లీట్ చేసుకున్న తర్వాత నాకు వచ్చిన చెక్ ఎంత అంటే 14,450 రూపాయలు చెక్ రావటం జరిగింది. సో సో అదేవిధంగా దిశ ట్రైనింగ్ 2022లో మన సోము శంకర్ మహర్జీ దిశ ట్రైనింగ్కి ఆ రోజు మమ్మల్ని మా సీనియర్స్ తీసుకెళ్ళడం జరిగింది. టైగర్ అది దిశ అనేది చూడాలి, సో దిశకి వెళ్తే మన దశ మారిద్దని పదే జూమ్లో వినటం జరుగుతుంది. బట్ ఎంప్లాయనర్స్ కూడా సో దిశ కంపల్సరీగా రావాలి, దిశకు వచ్చిన వాళ్ళు డైమండ్ అవుతారు, 4 దిశలకు వస్తే డైమండ్ అవుతారు అనేది చెప్పడం జరిగింది. బట్ ఏదేమైనా కానీ సో ఫిక్స్ అయిపోయిన వర్క్ చేయాలి, మంచిగా దీంట్లో సక్సెస్ అవ్వాలి, డైమండ్ అవ్వాలి అంటే ప్రతి యాక్టివిటీ అప్లైనర్ చెప్పిన తూచే తప్పకుండా పాటించినప్పుడే మనం ముందుకెళ్తాం అనేది నాకు ఇక పూర్తిగా నేను బేస్ అయిపోయి ఉన్నాను. సో ఆ విధంగానే నాకు అప్లైనర్స్ సపోర్ట్ మంచిగా ఉంది. సో అదేవిధంగా ర్యాంక్ 3 అయ్యాను. ర్యాంక్ 3 అయినాక సో నా చెక్ వచ్చేసి 25,204 రూపాయలు అకౌంట్లో పడింది. చాలా హ్యాపీ అండి. ఇది నాకైతే ఆ టైంలో నాకు ఒక నెల శాలరీ అండి. బట్ ఒక నెల శాలరీని ఈరోజు నాకు ఒక వారంలో చూసుకుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. సో అదే ఈ 25,000 రూపాయల శాలరీతో ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు చేస్తే నా ఫ్యామిలీ మంచి బెటర్ లైఫ్ వస్తుంది అనేది నేను ఆలోచన చేస్తూ ఉండేవాడిని. అరే ఉండటానికి తినటానికే సరిపోతున్నాయి కానీ వెనక్కి తిరిగి చూస్తే ఏమీ రూపాయి కూడా లేదు. బట్ ఒక మంచి అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు మనకి ఎందుకు కుదురుకోవాలని ముందుకెళ్తూ ఉన్నప్పుడు నాకు దీంట్లో సక్సెస్ అనేది సో ఈరోజు మా అప్లైనర్ సీనియర్స్ ద్వారా రావటం జరిగింది. సో ఈ స్లైడ్ వచ్చేసి యోనో స్టేట్మెంట్ అండి. ఒకరోజు నేను ప్లాన్ చెప్తుంటే సో నా చెక్కులు ఇవన్నీ అమౌంట్లో చూపిస్తుంటే అసలు మీది యోనో స్టేట్మెంట్ చూపించండి, నిజమా ఇవన్నీ ఫోటోలు తయారు చేసి పెట్టారా అనేది డౌట్లు అడిగారండి. అసలు నాకు అప్పటి వరకు అలాంటి ఆలోచన రాలేదు, ఎట్లా కూడా అడుగుతారా అని. సో ఆ తర్వాత ఇక నేను స్టేట్మెంట్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో అది క్లియర్ చేసి మళ్ళీ ఇది చూపించడం జరిగింది. అప్పుడు కానీ వాళ్ళు నమ్మారండి. సో ఈ విధంగా కొంతమంది ప్లాన్ చెప్పేటప్పుడు ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటారు. బట్ అన్ని కూడా మనం అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చెప్పాలి. అదేవిధంగా సెకండ్ దిశ ట్రైనింగ్ అండి. ఆ రోజు అభిషేక్ మావర్జీ సో నరేష్ మావర్జీ అండర్లో సో ఇది గ్రూప్ ఫోటో తీయడం కూడా జరిగింది ఫ్యామిలీతో. చాలా హ్యాపీ అండి. ఆ రోజు వండర్ఫుల్ సెక్షన్ అనేది మావర్జీ సెక్షన్ ద్వారా తీసుకున్నాము. సో ఈరోజు మంచిగా ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ఈరోజు నా టీంలో వచ్చేసి ఇదిగో కానిస్టేబుల్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్ ఈరోజు వచ్చి మధ్యలో ఉన్న వ్యక్తి మన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ అండి. సో సార్ వచ్చేసి డిస్టిక్ మొత్తానికి హెడ్. సో అలాంటి వ్యక్తితో వాసు నాయక్ సారు, నేను, సో బోడీ సారు అండ్ నాగలక్ష్మి మేడం వెళ్ళి సైన్అప్ చేయించాము. సో అలానే తర్వాత మేడం పక్కన ఉన్నారు. సో బ్యాంక్ మేనేజర్ అరండల్పేటలో రీసెంట్గా రిటైర్డ్ అయ్యారు, బ్యాంక్ మేనేజర్, ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్. సో కింద ఉన్న వ్యక్తి సో మా ఫ్రెండ్ అనమాట. సో నాతో పాటు జాబ్ చేస్తూ ఉండేవాడు. సో మధ్యలో ఉన్న టీషర్ట్ తీసుకున్న అతను వచ్చేసి హైకోర్టులో అడ్వకేటు. సో తన పక్కన మా కొలిక్ ఉన్నాడు, సో నాతో పాటు జాబ్ చేసే పర్సన్. సో ఈ చివరిలో ఉన్నారు సో ఫ్యామిలీ, వీళ్ళు వచ్చేసి సర్పంచులు నారాకోటరు అండ్ మన గుండవరం సర్పంచ్లు అండి. సో నేను అక్కడ జాబ్ చేస్తున్నాను కాబట్టి వీళ్ళందరూ నాకు తెలుసు కాబట్టి నేను ప్లాన్ చెప్పగానే వాళ్ళు కూడా విల్లింగ్ అయ్యారు. ఆ రోజు చిన్న మార్జీ కూడా సో చేతుల మీదగానే ఆ డీడీ క్లోజ్ చేయడం జరిగింది. సో ఈరోజు ఇలాంటి అన్ని క్యాడర్లలో బిజినెస్లో అనేది ఉన్నారు. ఇదంతా మా టీము అండ్ మంగళగిరి మరి మా వెన్యూ హాల్లో సో మా వీక్లీ జరిగే సో సండే వెన్యూకి వీళ్ళందరూ కూడా రావటం జరిగింది. బట్ ఈ రోజు ఈ బిజినెస్లో ఉండటం వల్ల ఒక ఆఫీసు, దాన్ని మళ్ళీ వీక్లీ అక్కడ మీటింగ్ జరగటం, ఎంతోమందిని తీసుకురావటం. సో ఈ విధంగా అనేది మనకు మంచి నాలెడ్జ్ తీసుకోవడానికి సండే వెన్యూ కూడా ఉన్నది. సో అంతేకాదు ఇదంతా నా టాప్ లిస్ట్ అండి. ఈరోజు 13 మంది, సో నాతో 13 మంది టాప్ లిస్ట్ ఉన్నారు. నేను మార్జీ అంటున్నారు మీరు కూడా టాప్ లిస్ట్ ఒక 20 నెంబర్స్ని సెలెక్ట్ చేసుకోండి, వీళ్ళని రెగ్యులర్గా మీరు జూమ్లోకి రావాలి, వీళ్ళతో కమ్యూనికేషన్ చేయాలి అని. బట్ సో నేనైతే కొంచెం ఈ కమ్యూనికేషన్ అనేది తక్కువగా ఉంటానండి. సో ఇది చిన్న మిస్టేక్ ఒకటి ఉంది నా దగ్గర. సో ఇది కూడా సరి చేసుకోవాలి. సో ఈ విధంగా నాకు టాప్ 30 నెంబర్స్ ఉన్నారండి. సో అంతేకాదు ఈరోజు ఈ బిజినెస్లో నేను మరి బ్యాంకాక్ ట్రిప్ విన్ అయ్యాను. సో టార్గెట్ మార్జియోల్లో టార్గెట్ వచ్చింది, ఆ టార్గెట్ వచ్చింది, అందరూ విన్ అయ్యి ఫారెన్ వెళ్తుంటే సో మా గురించి ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు మాకు మీరు వచ్చి దండలేయటం కాదు, మీరు కూడా ఈ విధంగా లోపల నుంచి బయటకు వచ్చే విధంగా మీరు కూడా అవ్వాలి అని ఆ రోజు అనటం జరిగింది. ఆ రోజు అనుకున్నాం ఏదో రోజు మేము కూడా టార్గెట్ విన్ అవ్వాలి, ఆ టార్గెట్లో మేము కూడా ఫ్లైట్ ఎక్కాలి అనే ఆలోచన కలిగించుకుని అది డ్రీమ్ పెట్టుకున్నాము 100%. ఇప్పుడు ఆ డ్రీమ్ కూడా సో ఆల్రెడీ విన్ అయ్యాను. సో నెక్స్ట్ ట్రిప్లో నేను కూడా ఫారెన్ వెళ్ళే అవకాశం నాకు ఉంది కాబట్టి సో ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అదే జాబ్ చేసుకుంటే ఈ ఫారెన్ ట్రిప్లు ఇవన్నీ నాకు ఆలోచన కూడా ఉండే కాదు. సో ఇక అదే లోకం అయిపోయేది. అలాంటిది ఈరోజు సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలా, నెక్స్ట్ ఏ ఫారెన్ వెళ్ళాలి, సో టార్గెట్ ఎప్పుడు విన్ అవ్వాలి, సో అనే ఆలోచనలు తప్పితే మిగతా ఆలోచనలు ఏమి ఉండవండి.
సో ఈ విధంగా మంచి సక్సెస్ అనేది వస్తుంది. బట్ అంతే కాదండి, నాతో పాటు నా కింద డౌన్లైనర్స్ కూడా ముగ్గురు విన్ అయ్యారు. సో వీళ్ళు కూడా ఫారిన్ వెళ్ళి రావడం జరిగింది. ఆ రోజు నాకు పాస్పోర్ట్ ప్రాబ్లం వల్ల సో నేను వెళ్ళలేకపోయాను. ఇట్లా నా కింద నా టీం కూడా వెళ్ళి రావడం జరిగింది. హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేసి ఇచ్చారు. ఈరోజు లగ్జరీగా మంచి వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు, సక్సెస్ అవుతున్నారు. సో ఈ విధంగా సక్సెస్ అనేది తీసుకున్నాను. సో అంతేకాదు ర్యాంక్ 4 అయ్యాను. ర్యాంక్ 4 సెలబ్రేషన్ జరిగింది. సో మా గురుజీ ద్వారా, సో సోమశంకర్ మాగుజీ ద్వారా సెలబ్రేషన్ అనేది గ్రాండ్గా జరిగింది. సో మార్జీ బ్లెస్సింగ్స్ దొరకటం, అదేవిధంగా చిన్న మార్జీ బ్లెస్సింగ్. సో ఈరోజు మంచిగా ముందుకి టీం తీసుకెళ్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు మరి ర్యాంక్ 4 ఇన్కమ్ వచ్చేసి ఒక వారం సో 41,436 రూపాయలు రావటం జరిగింది. సో వండర్ అనిపించింది. ఈ విధంగా ఇక వీక్లీ పడుతుంటే, లేదు డైమండ్ అయితే మనకి ఈ విధంగా అమౌంట్ పడుతుంటే మన లైఫ్ ఎలా ఉంటుందో, సో ఇంట్లో పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, అందరూ కూడా లగ్జరీ లైఫ్ ఏది అడిగితే అది కొనిచ్చే స్థితికి మనం డైమండ్ అయితే వస్తామనేది నేను బాగా ఫిక్స్ అయిపోయి మంచిగా వర్క్ జరగటం జరుగుతుంది. అంతేకాదండి, ఈరోజు చిన్న మార్జీ బ్లెస్సింగ్ అండ్ నరేష్ మార్జీ బ్లెస్సింగ్తో వీళ్ళ గైడ్లైన్స్తో సో ఈరోజు మరి కారు కూడా బుక్ చేయాలి టైగర్ అని చిన్న మార్జీ సో ఒకరోజు ముందు చేసి, టైగర్ రేపు మీరు కార్ బుక్ చేయాలి అంటే అసలు నోట్లోంచి మాట లేదండి, ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎంత సడన్గా చెప్పారేంటా అని అనుకున్నాను. కానీ అప్లైనర్ చెప్పింది ఏది కూడా మనం కాదు అనకూడదు, నో అనకూడదు. కాబట్టి సో నేను ఏదైనా మన మంచికే కదా. సో మార్జీ చెప్పాడు అంటే మా గురుజీ మనసులో మనం ఉండాం కాబట్టి, అంతమంది టీంలో మనం గుర్తుపెట్టుకున్నారు కాబట్టి సో మార్జీ ఈరోజు మనకు కాల్ చేసి సో కార్ తీసుకోమని చెప్పడం జరిగిందని మేము డిస్కషన్ చేసుకున్నాం. సో ఏదేమైనా మనకు మంచి కానీ సో ఆ రోజు మరి టాటా షోరూమ్ గుంటూరు టాటా షోరూంలో కార్ బుక్ చేయడం జరిగింది. సో చాలా హ్యాపీ అండి. అది కూడా త్వరలో రిలీజ్ అవుతుంది. కార్ కూడా మార్జీ వాళ్ళ టైం అనేది బ్లెస్సింగ్ అనేది వాళ్ళు ఒక డేట్ చెప్తే ఆ డేట్ ప్రకారంగా నేను తీసుకుంటాను. అదేవిధంగా కాదండి మళ్ళీ సో ల్యాప్టాప్ అండి, ఈరోజు యాపిల్ ల్యాప్టాప్ ₹1,00,000 నరేష్ మావర్జీ సో నైట్ 12 గంటలకు ఫోన్ చేసి, టైగర్ రేపు మార్నింగ్ నువ్వు ల్యాప్టాప్ తీసుకోవాలి, యాపిల్ ల్యాప్టాప్, మరో మాట మాట్లాడకుండా వెళ్ళి మీరు షోరూంలో ఉండి నాకు ఫోన్ చేయండి అన్నాడు. అసలు నేనైతే స్టన్ అయిపోయా. ఏంటి గురుజీ ఇంత సడన్గా ఫోన్ చేసి ల్యాప్టాప్ తీసుకోమంటున్నాడు, అదేమన్నా రూపాయి ₹2 ₹1,00,000 ల్యాప్టాప్ వెళ్ళి తీసుకుని నువ్వు షోరూంలో ఉండి నాకు ఫోన్ చేయంటున్నాడు. అసలు నాకైతే అసలు కాసేపు దాకా అసలు ఏం చేయాలో అర్థం కాల. ఏం చేయాలి, సో అమౌంట్ మరి దానికి కట్టాలి, ఇవన్నీ ఉంటాయి కదా, ఆలోచన చేశా. సో ఏదేమైనా గురూజీ చేసాడు అంటే గురూజీ మనసులో మనం ఉన్నాం కాబట్టి సో మనం సక్సెస్ చేయాలనే కదా. ఎంతమంది టీంలో కూడా మనకు ప్రత్యేకంగా ఫోన్ చేసి నువ్వు వెళ్ళి ల్యాప్టాప్ తీసుకుని నాకు ఫోన్ చేయంటే, సో అక్కడ ఉండి షోరూంలో ఉండి మార్జీకి ఫోన్ చేస్తే ప్రతిదీ కూడా అక్కడ వాళ్ళతో మాట్లాడటం కాబట్టి దాని క్యాస్ట్ అవ్వచ్చు, దాని యొక్క బెనిఫిట్స్ అవ్వచ్చు, అన్నీ కూడా మా గురించి ఫోన్లో మాట్లాడి ఫైనల్ చేసి టైగర్ అది తీసుకో ఇక అని చెప్పడం జరిగింది. సో చిన్న మార్జీ బ్లెస్సింగ్ తీసుకొని సో మార్జీ కూడా నెక్స్ట్ రోజు వచ్చేసి సో ఆ రోజు ఇక ల్యాప్టాప్ చూసి ఓపెనింగ్ చేయడం జరిగింది. మార్జీ చేతుల మీదుగా ల్యాప్టాప్ తీసుకోవడం జరిగింది. సో ఈరోజు చాలా హ్యాపీ అండి. యాపిల్ ల్యాప్టాప్లో ప్లాన్ చెప్తున్నాను. సో అసలు యాపిల్ ల్యాప్టాప్లో మనం అసలు తీసుకోవాలని ఆలోచన కూడా లేదు. సో నాకు బిజినెస్లో రాకముందు ఒక డెల్ యాపిల్ ల్యాప్టాప్ ఉంది. అది సెకండ్ హ్యాండ్లో 15,000 కొన్నాను. ఇక అది కంటిన్యూగా ఏదన్నా అవసరం అయితే చూసుకుంటా ఉంటాను. అలాంటిది ఈరోజు బిజినెస్లోకి వచ్చి రెండు ల్యాప్టాప్లు, ఒకటి 45,000 హెచ్పి ల్యాప్టాప్, ఈరోజు యాపిల్ ల్యాప్టాప్ ₹1,00,000 యాపిల్ ల్యాప్టాప్ తీసుకొని ఈరోజు హ్యాపీగా ముందుకెళ్తున్నాను. సో ఆ రోజు మేము షోరూంలో దిగిన ఫొటోస్ వైఫ్ అండ్ హస్బెండ్. సో అంతేకాదండి, ఈ ఫోటో నాకు వండర్ అండి. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు సో జాబ్ చేస్తున్నప్పుడు ఒకరోజు చిన్న మహర్జీ, సో సీను గురుజీ, స్వామి గురుజీ, నరేంద్ర గురుజీ, సో లతా శ్రీనివాస్ సార్ వాళ్ళ హౌస్కి వచ్చారు. ఆ రోజు ఆఫీస్లో ఉంటే నన్ను పిలిపించారు. సో టైగర్ కాసేపు నాతో మాట్లాడి నాతో కొన్ని గైడ్లైన్స్ నాకు కొన్ని చెప్పడం జరిగింది. సో దాంతోపాటు డిన్నర్కి తీసుకెళ్ళడం జరిగింది. నన్ను ఆఫీస్లో ఉంటే డిన్నర్కి తీసుకెళ్లారు. టైగర్ డిన్నర్ చేద్దామని తీసుకెళ్లారు. సో మన నారాకూరు నవీనాలోకి తీసుకెళ్ళి ఆ రోజు ఒక గంట సేపు, గంటన్నర 2 గంటలు కూర్చున్నామండి. సో చాలా గైడ్లైన్స్ అనేది మార్జీ వాళ్ళతో భోజనం చేస్తే నేనైతే ఒంటరిగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నా దేవుళ్ళుగా నేను భావించేటప్పుడు, బట్ వాళ్ళు నన్ను తీసుకెళ్లి భోజనంలో కూర్చోబెట్టి ఈరోజు నాకు కూడా వాళ్ళతో పాటు షేర్ చేయించిన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో అది నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. అదేవిధంగా ఈరోజు ఆఫ్టర్ సేఫ్ షాప్ లైఫ్ స్టైల్ ఈరోజు ఎక్కడికి ఇచ్చినా కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ఈరోజు చక్కగా డ్రెస్ కోడ్తో ఇద్దరం కూడా రావటం జరుగుతుంది. సో మా వాళ్ళు సో మార్నింగ్ అప్పుడు చెప్పేవాళ్ళు డ్రెస్ కోడ్ ఉండాలి, కంపల్సరీగా లేడీస్ కూడా ఉండాలి సో అని చెప్పడం జరిగింది. ఆ రోజు మా మేడం నేను డ్రెస్ కోడ్ ఈరోజు చిరాకు 2 జతలు సో షూట్లు కుట్టించడం జరిగిందండి. బిజినెస్లో షూట్ అంటే తెలియదు. సో నా పెళ్ళికి కూడా నేను షూట్ వేసుకోలేదండి. ఆ రోజు నాది లవ్ మ్యారేజ్. నేను మామూలుగా జనరల్గా మంగళగిరి పానకాల స్వామి గుడిలో నా మ్యారేజ్ జరిగింది. సో శివాలయంలో.
సో ఆ రోజు మేము వైట్ అండ్ వైట్లో మ్యారేజ్ చేసుకున్నాను. ఈరోజు షూట్ కూడా నాకు తెలియదు, అలాంటిది ఈ బిజినెస్లోకి వచ్చినాక సో ఈరోజు ప్రతి చోటకి ఎక్కడికి వెళ్ళినా షూట్ వేసుకొని సో హ్యాపీగా వెళ్ళిపోతున్నాం. ఇదే స్టేటస్లు పెడుతుంటే చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు, అసలు ఏం చేస్తున్నావు ఏంటి, నువ్వు జాబ్ ఏంటి, నీ లైఫ్ స్టైల్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం బిజినెస్ చేస్తున్నావు అనేది చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. బట్ ఒకరోజు అందరు కూడా అది దాని గురించి పూర్తిగా చెప్పే స్థాయికి వస్తాం. ఎందుకంటే చెప్పినప్పుడు ఎవరు వినలేదు, బట్ ఈరోజు మనం ఈ స్థాయిలో ముందుకు వెళ్తున్నామంటే అది క్వశ్చన్ చేస్తూ ఉంటారు ఏంటి ఎలా అని. సో ఏదో రోజు మంచి రోజు వస్తుంది, ఆ రోజులో వాళ్ళందరూ కూడా బిజినెస్ తీసుకురావచ్చు అనే ఆలోచన. ఈరోజు మై గాడ్ మై మెంటర్స్ వీళ్ళంతా కూడా సో సోమశంకర మహర్జీ, పెద్దింటి శ్రీను గురుజీ, బట్ నరేష్ మహర్జీ, ఈరోజు నరేష్ మహర్జీ అండర్లో నరేష్ మహర్జీ గైడ్లైన్స్తో చిన్న మహర్జీ గైడ్లైన్స్లో ఈరోజు ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా నరేంద్ర మహర్జీ, సో నరేంద్ర మహర్జీ ఫస్ట్లో మనకి బాగా గైడ్లైన్స్ సెక్షన్స్కి వచ్చేవాళ్ళు, మంచిగా నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు. సో ఇలాంటి వాళ్ళతో మనం జర్నీ చేస్తున్నాం. అంతేకాదు సో మై గాడ్, సో ఈరోజు మై దేవుడు అని నేను ప్రతి చోట నా టెస్ట్ మనీలో చెప్పుకుంటా ఉంటాను. బట్ ఈరోజు నా స్థాయికి వచ్చింది, నేను ర్యాంక్ 4 కంప్లీట్ చేసుకొని బికమింగ్ పెరల్ పొజిషన్లో ఉన్నాను, నాకు ఇంత టీం అయింది అంటే సో మహర్జీ గైడ్లైన్స్, మహర్జీ అండర్ ఆయన కోచింగ్లో నేను ఉన్నాను. కాబట్టి ఆ కోచ్ కింద నేను ఈరోజు మంచి లెర్నింగ్ తీసుకొని ముందుకు వెళ్తున్నాను. కాబట్టి ఈరోజు నన్ను సక్సెస్ చేసే వేలో నన్ను తీసుకెళ్తున్నాడు. కాబట్టి సో ఈరోజు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను సో మహర్జీ విషయంలో. సో అంతేకాదు మై వెల్వర్స్, ఈరోజు మా సీనియర్స్, మా అప్లైనర్స్, మా అప్లైనర్స్, సో ఈరోజు మా గురువులు స్వామి గురూజీ, సో ఏమి ఎడ్యుకేషన్ లేని పర్సన్ కూడా ఈరోజు మంచిగా సక్సెస్ అయ్యి ముందుకు వెళ్తుంటే అలాంటి వ్యక్తి ఈరోజు నాకు ఒక వెల్విషర్గా ఉన్నాడు అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే సో చదువుకున్న వాళ్ళు ఉన్నది వేరు, చదువు లేని వాళ్ళు సక్సెస్ అయ్యేది వేరు. సో చదువు లేని వాళ్ళు ఈరోజు ఈ స్థాయికి వెళ్ళారు అంటే వీళ్ళ గురించి గొప్పగా మనం చెప్పాలి. సో టెస్ట్ మనీలో ఎదుటి వాళ్ళకి ప్లాన్ చెప్పేటప్పుడు గొప్పగా చెప్పాలి ఇలాంటి వ్యక్తుల ద్వారా. సో ఈరోజు నన్ను మరి ముందుండి తీసుకెళ్తున్నారు. సో అదే బాటలో వాళ్ళు ముందు నడుస్తున్నారు, నన్ను వెనక్కి తీసుకెళ్తున్నారు. సో నేనున్నాను, నువ్వు రా అని. సో అదేవిధంగా శ్రీను గురూజీ ఈరోజు ఒక టాపీ మేస్త్రి, ఆటో డ్రైవర్, మిర్చి యార్డ్లో ముఠా పనిచేసి ఒకప్పుడు చాలా కష్టపడిన వ్యక్తులు ఈరోజు మరి బిజినెస్లో మంచిగా అక్కడే హార్డ్ వర్క్ చేశారు. 20 సంవత్సరాలు చేసినా కానీ ఏమి సక్సెస్ లేని వ్యక్తులు ఈరోజు బిజినెస్లో మంచిగా సక్సెస్ అయ్యి ముందుకెళ్తున్న వ్యక్తులు ఈరోజు నన్ను కూడా ఆ వేలో తీసుకెళ్తున్నారు. అదేవిధంగా లతా శ్రీనివాస్ సార్, ఫర్నిచర్ షాపు షేబ్రోలు, సో నాకు దగ్గరగా ఉంటాడు. బట్ ఈరోజు ఈ పర్సన్ కూడా మంచి సక్సెస్ నాకు సపోర్ట్ ఇచ్చి ముందు, సో వీళ్ళంతా కూడా నాకు ముందుండి నన్ను నడిపిస్తున్న వ్యక్తులు. బస్ వీళ్ళ అండర్లో ఉంటూ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో అంతేకాదు మై ఫ్రెండ్ రోల్ మోడల్గా ఈరోజు అభిషేక్ మహర్జీ, అభిషేక్ మహర్జీ, రవీంద్ర మహర్జీ, ఫస్ట్లో వీళ్ళ గురించి బాగా విన్నాము. సో ఆ రోజు అప్పుడు అనిపించింది మేము కూడా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, ఎంబీఏ స్టూడెంట్లు, సో చిన్నప్పటి నుంచి చదువుకొని ఈరోజు బిజినెస్లో కూడా మళ్ళా ఈరోజు ఇద్దరు సక్సెస్ అయ్యి మంచి ప్రొఫెషన్లో ఉన్నారు. సో ఇలాంటి వ్యక్తుల్ని మనం ఒక రోల్ మోడల్గా పెట్టుకున్నాం అంటే మనం కూడా సక్సెస్ అవ్వచ్చు వీళ్ళకిలాగానే. అప్పుడు నా ఫ్రెండ్ అనమాట నాతో పాటు ఉంది. సో ఇతను వచ్చి హైకోర్టులో ఒక లాయర్ దగ్గర సో అటెండర్గా పనిచేస్తున్నాడు. బట్ ఈ ఫ్రెండ్ని కూడా బిజినెస్లో తీసుకొచ్చిన ఈరోజు ప్లాటినం లెవెల్లో ఉన్నారు. బట్ నా రోల్ మోడల్ ఏంటంటే సో ఈ విధంగా అభిషేక్ మహర్జీ అండ్ రవీంద్ర మహర్జీ లాగా మేము కూడా డెవలప్ అయ్యి మా పేరు కూడా ఈ విధంగా మోగాలి అనే ఆలోచన, మంచి పేరు రావాలనే ఒక ఆలోచనతో సో ముందుకెళ్తున్నాం. అదేవిధంగా చిన్న మహర్జీ అగైన్ పదే అంటూ ఉంటాడు, టైగర్స్ మీ ఇద్దరు ఫ్రెండ్స్ సేమ్ రవీంద్ర సార్ అండ్ అభిషేక్ గురుజీ లాగా మీరు కూడా డెవలప్ అవ్వాలని చెప్తూ ఉంటాడు. బట్ ఆ విధంగానే మేము ముందుకు వెళ్తున్నాం. సో నేనైతే ఈ స్లైడ్ ఎక్కువగా చాలా ఇష్టపడతానండి. మీ లక్ష్యాలను చూసి ప్రజలు నవ్వుపోతే మీ లక్ష్యాలు చాలా చిన్నవి అంటారు. అంటే మనం ఏదైనా ఒక అవకాశం ఎదుటి వాళ్ళకి చెప్పినప్పుడు ఇది సాధ్యం అయిద్దా, అసలు ఇటు చెప్పేది ఏం చెప్తున్నాడు, వీడున్న స్థాయి ఏంటి, ఇటు చెప్పే కోరికలు ఏంటి అనే ఆలోచనలు రావాలి, అట్లా అనుకుంటారని నేను ఇది సో ఈ లక్ష్యాలను ఈ స్లైడ్ అనేది చాలా ఇష్టపడతాను. మన కోరికలు అనేవి పెద్దగా ఉండాలి. అది ఎదుటి వాళ్ళకి అనిపించవచ్చు వీడి వల్ల కాదు, లేకపోతే వీళ్ళకి ఆ స్థాయి లేదు అని అనిపించవచ్చు. బట్ మనం అది పెట్టుకున్నాం, ఇదిగో పర్పస్ ఉండాలి. ఆ లక్ష్యం పెట్టుకోవాలంటే పర్పస్ ఉండాలి. పర్పస్ని పవర్గా మార్చుకొని ఈరోజు ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఈరోజు సో ముందుకు సక్సెస్ అవ్వకుండా ముందుకు వెళ్ళిపోతున్నాం. సో అంతేకాదు ఈరోజు నాకు సెక్షన్ అనేది ఇన్విటేషన్, సో మనం చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్లో. సో ఇన్విటేషన్ అనేది సో 100% మనకి సో చాలా ఇంపార్టెంట్ అయిన సెక్షన్. ఈ ఇక్కడే ఫెయిల్ అవుతా ఉంటారు. సో ఎట్లా అంటే లిస్ట్ రాస్తారు, సో డ్రీమ్ అయితే ఉంటుంది, లిస్ట్ రాస్తారు అని దాన్ని ఇన్విటేషన్ ఇచ్చే ప్రాసెస్ మాత్రం తెలియదు. బట్ ఈ ఇన్విటేషన్ కాడే మనం చాలా మంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే చెప్పడం కుదరక లూజు మాటలు మాట్లాడి సో కొంచెం ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇన్విటేషన్ అనేది డ్యూటీలకి వెళ్ళి ఇళ్ళ దగ్గర సాయంత్రం
వాళ్ళతో మాట్లాడేసి ఇన్విటేషన్ అనేది మనం ఇవ్వటం జరుగుతుంది. సో ఉదాహరణకి ఇప్పుడు మనం పెళ్లి కార్డులు ఇస్తున్నాం, పెళ్లి పెట్టుకున్నప్పుడు పెళ్లి కార్డులు ఇవ్వడానికి కూడా మనం ఏం చేస్తామంటే సో డైరెక్ట్గా ఇంటికి వెళ్ళేసి ఒక విజిటింగ్ కార్డు తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం వాళ్ళకి ఇచ్చి మా పెళ్ళికి రండి, మా అబ్బాయి పెళ్ళి పలానా టైంలో మీరు రావాలని తప్పకుండా ఇన్విటేషన్ చేసి వస్తారు. బట్ మనం కూడా ఇంటికి వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడాలి. సో మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు, సో ఏ టైంలో మీరు రేపు ఎక్కడికి వెళ్తున్నారు, సో అది ఫ్రెండ్స్ అయితే మన సరదాగా మనం రోజు రెగ్యులర్గా ఎట్లా మాట్లాడుకుంటాం అట్లా మాట్లాడాలి. సో కొంచెం దూరపోళ్ళు అయితే సో నేను రేపు ఇటు వస్తాను, అయితే నేను చేసే విధానం ఏంటంటే ఇన్విటేషన్లో సో నేను డైరెక్ట్గా వెళ్ళి నాకు ఒక ప్లాన్ ఉంది నీకు చెప్తాను, సో నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, సో మీరు కూడా రండి మంచిగా డబ్బులు వస్తాయి, ఇలాంటి అయితే నేను చెప్పనండి. బట్ నేను ఇలాంటి వేరే వ్యక్తుల ద్వారా విన్నాను, నా టీంలో కూడా విన్నాను. బట్ అట్లా చెప్పినప్పుడు మనం అక్కడే రిజెక్ట్ కొట్టేస్తారు. సో నేను చెప్పే విధానంలో ఇన్విటేషన్లో సో సార్ ఈరోజు రేపు మీ ఊరు వస్తున్నాను, మీరు ఇంటి దగ్గర ఉంటారా, సో అటు వచ్చినప్పుడు కలుస్తాను, వేరే పని మీద వస్తున్నానులే అంటే వాళ్ళు ఏంటి అంటే అని అడుగుతారు, వేరే పని మీద వేరే పర్సన్ కలుస్తానికి వస్తున్నాలే, వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా కలుస్తాను, సో మీరు ఎప్పుడు ఉంటారా ఆ టైంలో అంటే పలానా టైంలో ఉంటాను, సరే నేను వస్తాను, ఒకవేళ అక్కడ లేట్ అయితే ఆ టైంకే వస్తానులే అంట. సో ఇది సింపుల్ డిస్కషన్, సింపుల్గా మనం అక్కడ ప్లాన్ సక్సెస్ అయింది 100%. వెళ్ళాము అంటే సో మన సార్ వేరే పని మీద వచ్చాడు అని ఆ విధంగా ఇంటికి వెళ్తాం, కూర్చుంటాం, ఇది పని మీద వచ్చాను వేరే వాళ్ళని కలవటానికి, సో మన వాళ్ళు ఉన్నారు కదా మీరు కూడా ఉన్నారు, మీకు కూడా చెప్తే మీకు కూడా ఇది బిజినెస్లోకి వస్తే మంచిగా ఉంటుందని ఆ విధంగా చెప్తే అండి అక్కడ 100% సక్సెస్ అవుతుందండి ప్లాన్. సో ఎప్పుడైతే మనం ఇన్విటేషన్ చేసే విధానంలో ఒక ఫోన్లో మీరు ఇంటి దగ్గర ఉండండి, నేను వస్తున్నాను, ఒక బిజినెస్ చేస్తున్నాను, దాంట్లో మంచిగా ఉంది, నేను సక్సెస్ అవుతున్నాను అని ఇవన్నీ ఎప్పుడు చెప్తామో వాళ్ళు రిజెక్ట్ కొట్టేస్తారు. బట్ అట్లా చేయకూడదు. ఇన్విటేషన్ చేసే విధానంలో కూడా అండి మన దగ్గర విజిటింగ్ కార్డులో పాంప్లెట్లో చిన్న మార్జీ ఇన్విటేషన్ నేను చాలాసార్లు చూశాను కార్లో వెళ్తున్నప్పుడు. సో విజిటింగ్ కార్డ్స్ తీసుకుంటాడు, సో పాంప్లెట్స్ తీసుకుంటాడు, వెళ్ళే వాళ్ళని కార్ ఆపల్లా సో పలకరించి చెల్లెమ్మ అన్నయ్య తమ్ముడు అనుకుంటా సో వాళ్ళకి పలకరించి వాళ్ళకి ఒక పాంప్లెట్ ఇచ్చి ఇదిగో నా దగ్గర ఒక అవకాశం ఉంది, నీకు చేసుకునే అవకాశం ఉంది, ఒక పార్ట్ బట్ ఇన్విటేషన్ చేసే విధంగా సో గివింగ్ వాళ్ళంగా ఉండాలి, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్గా బతిలు ఆడటం ఇలాంటివి చేయకూడదు. ఎప్పుడైతే మనం బతిలు ఆడతాం వాళ్ళకి అర్థమైపోద్ది నా ద్వారా ఇంక ఏదో బెనిఫిట్ ఉంది అనుకుంటారు. బట్ అట్లా ఇప్పుడు కూడా చేయకూడదు. విత్ గివింగ్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి. ఏంటంటే మనం వాళ్ళకి ఇస్తున్నాం, సో మంచిగా మీకు ఒక లైఫ్ ఉంది, మీకు ఒక అవకాశం ఉంది, నా ద్వారా నీకు ఇస్తున్నాను, వస్తే నీ లైఫ్ మారిద్ది, లేకపోతే నువ్వు అట్లానే ఉంటావు, మేము ఇట్లానే ఉంటాం, సో నా లైఫ్ అయితే నేను చేంజ్ చేసుకుంటున్నాను, బట్ మీరు కూడా వస్తే మీకు కూడా సపోర్ట్ చేస్తాను, మీరు కూడా రండి అని ఈ విధంగా మనం చేయొచ్చండి. అంతేగాని మన ఇన్విటేషన్ చేసేటప్పుడు కొన్ని విషయాలు మనం మాట్లాడినవి డోంట్స్ ఉన్నాయండి. సో చాలా మంది అడుగుతారు ఏంటి కంపెనీ ఏంటి, ఆ కంపెనీ పేరు ఏంటి, అసలు ఏం చేయాలి, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. బట్ మనం చెప్పకూడని కొన్ని పేర్లు ఉన్నాయి. నేమ్ ఆఫ్ ద కంపెనీ పేరు అనేది ఎప్పుడు కూడా చెప్పకూడదు మనం ఇన్విటేషన్ చేసేటప్పుడు. సో నేచర్ ఆఫ్ వర్క్, మనం ఏం చేస్తున్నాం, ఏం వర్క్ చేయాలనేది కూడా చెప్పకూడదు. సో ఇన్వెస్ట్మెంట్ డబ్బులు అడుగుతారు, డబ్బులు ఏమైనా కట్టాలా, సో ఈ ముగ్గురిని జాయిన్ చేయాలా, ఇలాంటివి అడుగుతూ ఉంటారు, అవేం చెప్పకూడదు. డిస్కషన్ ఆఫ్ పబ్లిక్ ప్లేస్లో జనం ఎక్కువగా ఉండకాడ మనం దీని గురించి డిస్కషన్ చేయకూడదు. అంతేవిధంగా హరీబరీగా ఏదో పనుల మీద వెళ్తూ ఉంటారు, సో వాళ్ళు అర్జెంట్ పనుల మీద వెళ్తున్నప్పుడు వాళ్ళని ఆపి మనం దీని గురించి డిస్కషన్ చేయకూడదు, హరీబరీగా చేస్తే ఫెయిల్ అవుతుంది. సో ఈ విధంగా చేయకూడదు. అదేవిధంగా మనం సో టీ కాఫీలు వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవి పుచ్చుకోకూడదండి. సో టీ కాఫీలు పుచ్చుకుంటే మనం ఏమవుద్దంటే మాటల సందర్భంలో మనం చేసే పని అంతా చెప్పేస్తాం, బట్ అక్కడ మనం లూజ్ అయిపోద్ది. సో అప్పుడు వాళ్ళు ఆలోచన చేస్తారు ఓహో ఇదే అదే అని. బట్ అలాంటివి మనం పుచ్చుకోకూడదు. సో మనం పర్ఫెక్ట్గా ఉండాలి, సో నిక్కచ్చిగా ఉండాలి. అదేవిధంగా SW రూల్స్. సో ఇక్కడ చూడండి, సమ్ విల్ కమ్, సమ్ విల్ నాట్ కమ్, సో వాట్, సమ్ వన్ ఈజ్ వెయిటింగ్, సో స్టార్ట్ వర్క్. సో ఎంతోమందికి మనం ప్లాన్ చెప్తాం, ప్లాన్ చెప్పిన వాళ్ళల్లా రావాలని ఏంలా, సో ప్లాన్ చెప్తే దాంట్లో కొంతమంది వస్తారు, సో రాని వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన పని లేదండి. సో మన లెక్క ప్రకారం మనం చెప్పాము, వాళ్ళు రాలేదు, సో కొంతమందికి ఇష్టపడ్డారు వచ్చారు, వాళ్ళని పట్టుకొని మనం వర్క్ స్టార్ట్ చేసి వాళ్ళని సక్సెస్ చేసామంటే ఆటోమేటిక్గా పక్కనోడు కూడా మనకి వస్తారు. చూడండి ఇక్కడ ఎండోర్ ఫెయిల్యూర్ అంటుంది కింద, సో రెడ్ మార్క్లో, అంటే ఎవరో ఫెయిల్ అయ్యారని ఆ ఫెయిల్ అయిన వ్యక్తులను మనం చూసుకోకూడదండి. ఎవరైతే సక్సెస్ అయ్యారో సక్సెస్ అయిన వ్యక్తులను మనం చూసుకొని ముందుకెళ్ళాలి, కానీ ఫెయిల్ అయిన వాళ్ళ గురించి అది వాళ్ళు ఫెయిల్ అయ్యారు, వీళ్ళ వల్ల కాదు, వాళ్ళ వల్ల కాదు, మన వల్ల ఏమైంది అని అనుకోకూడదు. సో ఇక్కడ నీ టాలెంట్, సో నీవు వర్క్ చేస్తే కదా నీ టాలెంట్ అనేది మనం ఆగిపోతాం. సో అట్లా అనేది ఆగకూడదు. సో ఎవరైతే సక్సెస్ అయ్యారో ఒక సక్సెస్ అయిన వ్యక్తి సక్సెస్ గురించి చెప్తాడు, కానీ సో మీరు కూడా ఈ విధంగా సక్సెస్ అవ్వండి అని చెప్తాడు, కానీ సో
సో ఆ విధంగా తీసుకుంటాం. ఫెయిల్ అయిన వ్యక్తి ఏం చేస్తాడు, నేను ఫెయిల్ అయ్యాను, నీ వల్ల కూడా కాదు, నా వల్లే కానప్పుడు నీ వల్ల ఏమైంది అంటాడు. బట్ ఆ ఫెయిల్ అయిన వ్యక్తి ఆలోచనలు మాటలు మనం తీసుకోకూడదు. ఎవరైతే సక్సెస్ అయితే ఇప్పుడు చిన్న మాజీ డైమండ్ అయ్యాడు, బట్ ఆ వ్యక్తి ద్వారా మనం మన గురుజీ ద్వారా మనం గైడ్లైన్స్ తీసుకుంటే మనం ముందుకు వెళ్తాం. ఎవడైతే ఫెయిల్ అయిపోయారో ఫెయిల్ అయిన వాళ్ళని తీసుకుంటే మనం కింద ఉండిపోతాం. సో ఇట్లా అనేది మనం మిస్టేక్ చేయకూడదు. సో ఈరోజు నాకు సెక్షన్ వచ్చేసి సో 7 days లెర్నింగ్ కోర్సులో 3వ రోజు చేయాల్సిన పనులు. సో 3వ రోజు చేయాల్సిన పనులు ఏంటంటే, సో యాక్చువల్గా మనం అగైన్ పదే యూట్యూబ్లో మనం చూస్తూ ఉంటాం చిన్న మాజీ వీడియోస్. సో మన గురించి మనకు చెప్పిన క్లాసెస్ అన్ని కూడా వీడియోస్ పెట్టడం జరుగుతుంది యూట్యూబ్లో. సో అన్నీ కూడా మనకి ఏదన్నా డౌట్ ఉండగానే వెంటనే యూట్యూబ్ ఛానల్లో మనం చిన్న గురించి వీడియోస్ అనేవి చూడవచ్చు. బట్ దాని ద్వారా మంచి నాలెడ్జ్ తీసుకోవచ్చు. అదేవిధంగా వేరే నెట్వర్క్లు వేరే వాళ్ళు యూట్యూబ్లు కూడా ఉంటాయి. సో వీటి ద్వారా కూడా మనం చూడవచ్చు. బట్ దీంట్లో ఈ సెక్షన్లో సో మంచిగా నాకు కొన్ని వర్డ్స్ నాకు చెప్పే అవకాశం కలిగింది. వాట్ ఈజ్ ఎంఎల్ఎం, సో నెట్వర్క్ అది మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే ఏంటి, వై ఎంఎల్ఎం, వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ ఎంఎల్స్, సో వాట్ ఈస్ ద డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, సో హిస్టరీ ఆఫ్ సిప్ షాప్, హిస్టరీ ఆఫ్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్, సో హిస్టరీ ఆఫ్ రాయల్ టైగర్ టీమ్స్, వీటి గురించి నాకు చెప్పే అవకాశం కలిగింది. బట్ దీన్ని నేను సొంతగా కొన్ని చూడండి ఇక్కడ సెక్షన్ ఎట్లా ఉందంటే, సో వాట్ ఈస్ ద ఎంఎల్ఎం. ఎంఎల్ఎం అంటే ఒక అవకాశం మనకు వచ్చినప్పుడు మనం తీసుకున్న అవకాశం ఒక 10 మందికి సో ఇచ్చి వాళ్ళని కొంచెం ముందుకు డెవలప్ చేసుకుంటా తీసుకెళ్తా, వాళ్ళ ద్వారా టీమును తయారు చేసుకొని ఒక టీము సిస్టమ్ వర్క్తో పనిచేసుకొని ఒక టీమ్గా తయారు చేసేదే ఈ ఎంఎల్ఎం అనేది. సో వచ్చిన అవకాశాన్ని 10 మందికి ఇచ్చి వాళ్ళ ద్వారా ఒక టీం తయారు చేసుకోవటమే సో ఎంఎల్ఎం అనేది. సో అంతేకాదు చూడండి వై ఎంఎల్ఎం అంటే వై ఎంఎల్ఎం నెట్వర్క్ మార్కెటింగ్. సో ఇక్కడ 3 కేటగిరీలు ఉంటాయండి. సో మార్కెటింగ్ అండ్ ట్రెడిషనల్ మార్కెటింగ్, ఎంప్లాయీస్ అవ్వచ్చు, 3 రకాలు ఉంటాయి. చూడండి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, అదే 16 సంవత్సరాలు చదివినా కానీ మనకు ఉద్యోగాలు వస్తాయి. ఈ రోజు ఎంతో మంది ఉద్యోగాలు లేక బయట తిరుగుతున్నారు. సో ఇట్లా 16 సంవత్సరాలు కష్టపడాలి. బట్ ట్రెడిషనల్ మార్కెటింగ్ వచ్చే వాళ్ళకి చూడండి క్యాపిటల్ ప్లస్ ప్రాఫిట్, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ప్రాఫిట్ ఉంటుంది ట్రెడిషనల్ మార్కెటింగ్లో. సో అంటే రెండు కూడా అమౌంట్ బాగా పెట్టాలి, సో ప్రాఫిట్ కూడా బాగానే ఉంటుంది. బట్ ఆ స్థాయిలో మరి మనం ఉండమా లేవా అనేది మనం చూసుకోవాలి. బట్ నెట్వర్క్ మార్కెటింగ్లో వచ్చే వాళ్ళకి క్యాపిటల్ ప్లస్ సో ప్రాఫిట్. ఇక్కడ చూడండి బాణం గుర్తు కిందకు ఉంది. సో క్యాపిటల్ అనేది తక్కువ, ఇన్వెస్ట్మెంట్ తక్కువ మన బిజినెస్లో. ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో ఇన్వెస్ట్మెంట్ ఉండదు, సో ప్రాఫిట్ అనేది మంచిగా ఉంటుందండి. సో తర్వాత సో రెండోది వచ్చేసి ఎక్స్పెన్సెస్ అంటే మన ఖర్చులు. సో ఫెయిర్, ఫుడ్, ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా ఆఫీస్కి వచ్చి ఎంప్లాయ్కి వచ్చేసే వాళ్ళకి ఎన్ని ఖర్చులు ఉంటాయి. సో ఫుడ్ ఖర్చులు అవ్వచ్చు, మెయింటెనెన్స్ అవ్వచ్చు, సో ఆఫీస్ ఖర్చులు అవ్వచ్చు, ఇవన్నీ ఉంటాయి. సో ట్రెడిషనల్ మార్కెటింగ్లోకి వచ్చే వాళ్ళకి సో మరి ఆఫీస్ రెంట్లు కట్టాలి, స్టాఫ్ శాలరీ ఇవ్వాలి, బిల్స్ అవ్వాలి, కరెంట్ బిల్స్ అవ్వచ్చు, ఆఫీసు సప్లైస్ ఛార్జెస్ అవ్వచ్చు, ఎక్స్ట్రా ఇవన్నీ కూడా చాలా ఉంటాయండి ఖర్చులు అనేవి. సో నెట్వర్క్ మార్కెటింగ్లో ఫెయిర్, ఫుడ్, ఎక్స్పెన్సెస్ ఇదే మనం ఖర్చు పెట్టుకోవటమే. సో మన ఛార్జీ, సో మన ఫుడ్, అకామిడేషన్ ఇవన్నీ కూడా మనం ఖర్చు పెట్టాను, మనకు ఎవరు మనం పెట్టాల్సిన పని లేదు. సో మనం పెట్టుబడి పెట్టుకునేదే. సో సెకండ్ మూడోది వచ్చేసి సో ఎంప్లాయ్కి వచ్చేసి స్టేబుల్ ఎట్ లిమిటెడ్ ఇన్కమ్ అంటే మనం ఇక్కడ ఒక శాలరీ మాత్రమే 10,000 వస్తే 10,000 కోసమే పనిచేస్తాం, 20,000 కోసం వస్తే 20,000 కోసమే పనిచేస్తాం. ఇంకా అంతకుమించి మనం ఎంత కష్టపడినా కానీ మనం గుర్తించే వాళ్ళు అనేది ఉండరండి. సో ట్రెడిషనల్ మార్కెటింగ్లో వెరీ హై అంటే బాగా ఇక్కడ ఖర్చు అనేది బాగా ఎక్కువగా ఉంటుంది, ప్లస్ ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుందండి. బట్ ఇక్కడ సో నెట్వర్క్ మార్కెటింగ్లోకి వచ్చి లో. ఈరోజు మనకేమైనా ప్రెజర్ ఉందా? సో సరదాగా బండి వేసుకొని వెళ్తున్నాము, సో ఖర్చు తక్కువ, వెళ్తున్నాం, ప్లాన్ చెప్తున్నాం, డీడీ వస్తే మనకి ఇన్కమ్ వస్తుంది. సో ఇక్కడ మనకు అంతగా టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. సో స్కిల్స్ ఎంప్లాయ్కి వచ్చే వాళ్ళకి ఎంప్లాయ్ స్కిల్ ఉంటుంది. అంటే అక్కడ ఆయన చేయాల్సిన జాబు స్కిల్స్ మాత్రమే అతనికి ఉంటాయి, ఇంక ఎక్స్ట్రా ఏముండవు, ఆ జాబుకి సంబంధించిన స్కిల్సే ఉంటాయి. సో అదే ట్రెడిషనల్ మార్కెటింగ్లోకి వచ్చేసి సో బిజినెస్ స్కిల్స్ ఉంటాయి. అంటే బిజినెస్ స్కిల్స్ ఉంటాయి దీంట్లో వచ్చేసి. నెట్వర్క్ మార్కెటింగ్లో వచ్చి అబిలిటీ ఆఫ్ ద రిలేట్ అండ్ అదర్స్. సో ఇల్లిటరేట్ అంటే చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరూ కూడా మనం దీంట్లో సక్సెస్ అవడానికి ఉంది. అంటే వన్ అండ్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే కరెక్ట్గా ఉంది. సో టైం చూడండి. సో టైము ఆఫీస్కి వచ్చే వాళ్ళకి, ఎంప్లాయ్కి వచ్చే వాళ్ళకి మినిమం 8 నుంచి 12 అవర్స్ వర్క్ చేయాలి ఆఫీస్లో. సో నేనైతే ఉదయం 9 గంటలకు వెళ్ళి నైట్ వచ్చే వాళ్ళకి 10, 9, 8 అట్లా అయితే ఉండేది. బట్ ఇక్కడ మన వర్క్ను బట్టి సో ఈ విధంగా చేస్తూ ఉండేవాళ్ళం.
ఏ రోజు కూడా ఎర్లీగా వచ్చిన రోజు అయితే లేదు. ఒక్కో రోజు అర్జెంట్ ఉంటే సండేలు కూడా చేయాల్సి వచ్చేది, ఎందుకంటే టార్గెట్స్ ఉంటాయి. సో జిల్లా టార్గెట్లు ఉంటాయి, ఆ టార్గెట్లో మనం సో మరి టార్గెట్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే కొంచెం మళ్ళా హాలిడేస్లో కూడా వర్క్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉండేది, సో ఎంప్లాయ్గా ఉన్నప్పుడు. సో ట్రెడిషనల్ మార్కెటింగ్లో వచ్చే వాళ్ళకి సో నువ్వు పని చేస్తే డబ్బులు వస్తాయి, పని చేయకపోతే డబ్బులు రావు. సో దీంట్లోకి వచ్చేసి నెట్వర్క్ మార్కెటింగ్లోకి వచ్చి మనం టైం ఫ్రీడమ్, ఈరోజు మనకు నచ్చినప్పుడే వెళ్తున్నాం, మనం నచ్చినప్పుడే చేసుకుంటున్నాం. ఈరోజు టైం ఫ్రీడమ్ ఉంది, చేసుకున్నప్పుడు వెళ్తే మనం హ్యాపీగా మంచిగా సక్సెస్ అవుతున్నాం. సో ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ సో ఎంప్లాయ్ వచ్చేసి ప్రాబిలిటీ, సో యాక్టివ్ అండ్ వన్స్ డ్రీమ్స్. సో మన దాంట్లో ఎంప్లాయ్గా ఉన్నప్పుడు మాత్రం మరి మన డ్రీమ్స్ అని కూడా ఫుల్ఫిల్ అవుతున్నాయి అంటే తక్కువలో ఉంటాయి. సో అదేవిధంగా ట్రెడిషనల్ మార్కెటింగ్లోకి వచ్చే వాళ్ళకి రిలేటివ్ ద సక్సెస్ బిజినెస్. సో ఈ విధంగా దాంట్లో పాటు సో వచ్చేదాన్ని బట్టి మనకు సక్సెస్ అనేది వస్తుంది. సో దీంట్లో నెట్వర్క్ మార్కెటింగ్ వెరీ హై, అంటే మనం ఎంత పని చేసుకుంటే అంత. సో ఈరోజు డైమండ్ అయితే మనకి మరి మనం కష్టపడింది 3 సంవత్సరాలే. సో మరి డైమండ్ అయితే మనం జీవితాంతం డబ్బులు తీసుకున్నాం, బట్ ఇక్కడ పెట్టుబడి లేకుండా ఒక మంచి అవకాశం, ఒక 3 years కష్టపడ్డామంటే వెరీ హై లెవెల్లో మనం ఉంటాం. సో ఈ విధంగా అనేది మనం నెట్వర్క్ మార్కెటింగ్ ఉంటుంది. సో సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ MLMs అంటే సో దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి అంటే మనం అంతకుముందు చాలా సార్లు విన్నాము. సో దీంట్లో మనీ సర్క్యులేషన్, చాలా మంది ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ప్లాన్లో చెప్తా ఉంటారు. సో నెట్వర్క్ మార్కెటింగ్ మేము అది కట్టాం ఇది కట్టాం, డబ్బులు పోయినాయి, మా డబ్బులు ఎంత పోయినాయి, మేము ఇంత లాస్ అయ్యాం, మేము చాలా ఇబ్బంది పడ్డాం, మాకెందుకు ఇవన్నీ అంటారు. సో దీంట్లో రకాలు ఉంటాయి. నేనైతే ఈ విధంగా మనం ప్రతి వ్యక్తి కూడా చెప్తాం, సార్ నెట్వర్క్ మార్కెటింగ్లో 3 రకాలు ఉంటాయి, సో దాంట్లో ఇట్లా ఉంటుంది అని చెప్తాం. సో ఫస్ట్ ఏంటంటే మనీ సర్క్యులేషన్. మనీ సర్క్యులేషన్ అంటే ఈరోజు అగ్రిగోల్డ్, ఫెరల్స్, సహారా, డీమా ఇవన్నీ కూడా మనీ సర్క్యులేషన్. డబ్బులు కట్టించు, ఎదుటోళ్ళతో నువ్వు కట్టు, ఎదుటోళ్ళతో కట్టించు. సో ఇన్ని సంవత్సరాలు కడితే ఇంత అమౌంట్ అయింది, సో దానికి మేము ఇంత ఇంట్రెస్ట్ చేసిస్తాం, దీనికి నీకు ఇంత కమిషన్ వచ్చింది, ఈ విధంగా చెప్తా ఉంటారు. బట్ అట్లా చాలా మంది కూడా కట్టి మోసపోయి ఈరోజు కంపెనీలు దివాళా తీసిన వాళ్ళు ఈరోజు ఇళ్ల మీద వచ్చి పడ్డారు. ఈరోజు అగ్రిగోల్డ్ అదే జరిగింది, సహారా అదే జరిగింది, పెరల్స్ అదే జరిగింది. సో మనీ సర్క్యులేషన్ అనేది ఏదో రోజు కంపెనీ అనేది మూతపడుతుంది, వాళ్ళు వచ్చి మన దగ్గర పడతారు. ఎందుకంటే కారణం ఏంటంటే మన ద్వారా కట్టారు కాబట్టి కంపెనీకి మాకు సంబంధం లేదు, మీ ద్వారా మేము వచ్చాం, మీరు డబ్బులు కడతారా చేస్తారా నాకు తెలియదు అని మీద పడిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఆస్తులు అమ్ముకొని కట్టిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటివి చాలా జరిగినాయండి. సో మనీ సర్క్యులేషన్లో ఏదో రోజు సో చాలా ఇబ్బంది పడతాం, బట్ అది చేయకూడదు. సో రెండోది వచ్చేసి ఓన్ ప్రోడక్ట్ బేస్డ్, అంటే వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళ కంపెనీ నుంచి వాళ్ళే తయారు చేసి వాళ్ళ ద్వారా సేల్ చేసుకుంటూ ఉంటారు, దీని ద్వారా మనకు కమిషన్ వస్తుంది. సో అది మంత్లీ మనం సేల్ చేస్తూ ఉండాలి. సో నువ్వు కొను, మళ్ళీ ఎదుటి వాళ్ళతో కొనిపెట్టు, నువ్వు కొను, ఎదుటి వాళ్ళతో కొనిపెట్టు. సో ఈ విధంగా అనేది ఉంటుంది. సో దీని ద్వారా కూడా కొంచెం మనం రిస్క్గానే ఉంటుంది, ఎందుకంటే ప్రతి మంత్ కొనాలి అంటే కొంచెం ఉండొచ్చు, లేకపోవచ్చు. ఈ విధంగా దీని ద్వారా కూడా మనం కొంచెం చిన్న ఇబ్బంది పడతాం. బట్ డైరెక్ట్ సెల్లింగ్ ఈరోజు మనం డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నాం. డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ లైఫ్లో వన్ టైం చేయి, ఒక్కసారి పర్చేజ్ చేయి, నీ ద్వారా 2 numbers 3 numbers రెఫర్ చేయి. ఆ తర్వాత నువ్వు షాపింగ్ చేయాల్సిన పనిలా, జీవితాంతం నువ్వు షాపింగ్ చేసే పనిలా. నువ్వు షాపింగ్ చేస్తే నీ ప్రోడక్ట్ నీకు వస్తుంది, దాంతోపాటు నీ పేరు మీద ఐడి వస్తుంది, ఐడిని పట్టుకొని మనం రెఫర్ చేసుకుంటామంటే రెఫర్ చేస్తే ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం దీంట్లో మోసపోయేది లేదు, మోసం చేసేదే లేదు. బట్ దీని గురించి అయితే మనం గట్టిగా స్టాండర్డ్గా మనం ఎదుటి వాళ్ళకి సో నమ్మకంగా దీని నుంచి భరోసా అయితే ఇవ్వచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ ఈరోజు మనం ముందుకెళ్తాం, ఎవరిని మోసం చేసేది లేదు, మోసపోయేది లేదు. సో మంచిగా అవకాశం ఇస్తున్నాము, అవకాశం వినియోగించుకున్న వాళ్ళు ముందుకు వస్తారు, వినియోగం లేని వాళ్ళు ఆగిపోతారు. సో ఈ విధంగా అనేది మనకి 3 రకాలుగా ఉంటాయి. చూడండి ఈరోజు మరి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. సో ఇండియా మార్కెట్ ఎలా ఉందంటే చూడండి ఈరోజు. సో కంట్రీ వైజ్ చూసుకుంటే యూఎస్ఏలో చూడండి, సో ఆడ పాపులేషన్ వచ్చేసి 32 కోట్లు జనాభా ఉంటే అక్కడ వచ్చేసి 2,79,200 మంది, 200 ఇండస్ట్రీస్ ఉంటే. సో చైనాలో వచ్చేసి 138 పాపులేషన్ ఉన్న జనాభాలో సో 2,74,320 సో ఇండస్ట్రీస్ ఉన్నాయి. చూడండి ఇక్కడ లాస్ట్లో ఇండియన్ చూడండి, ఇండియా అయితే చాలా సో పూర్గా ఉంది, చాలా తక్కువలో ఉంది. సో మన పాపులేషన్ వచ్చేసి 133 కోట్లకి సో 10,500 ఇండస్ట్రీస్ మాత్రమే ఉన్నాయి. అంటే ఎక్కువగా ఉండే జనాభా కాడ ఇండస్ట్రీ తక్కువగా ఉండే అక్కడ ఈరోజు అమెరికా డెవలప్ అయిందంటే కారణం ఏంటంటే ఈరోజు వన్ అండ్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్. ఈరోజు మన ఇప్పుడున్న పిఎం కూడా సో మన ట్రంప్ గారు కూడా సేమ్ ఇదే నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా ఈరోజు కోట్ల రూపాయలు సంపాదించి ఈరోజు ఆ స్థాయిలో ఉన్నాడంటే వన్ అండ్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్లో. ఈరోజు అమెరికా ఆ స్థాయిలో ఉంది అంటే వన్ అండ్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్. సో చైనా ఆ స్థాయిలో ఉందంటే నెట్వర్క్ మార్కెటింగ్. సో ఎక్కువ జనాభా ఉండకన్నా తక్కువ ఉంది, తక్కువ జనాభా కన్నా ఎక్కువగా మార్కెటింగ్ అనేది నడుస్తుంది. సో ఈ విధంగా అనేది మనకి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది. సో వాట్ ఈస్ ద సేఫ్ షాప్ ఇండియా? సో ఈరోజు మన సేఫ్ షాప్ కంపెనీ వచ్చేసి సేఫ్ షాప్ ఇండియాలోనే సో డైరెక్ట్ సెల్లింగ్లో నెంబర్ 1 కంపెనీ ఏదైనా ఉందంటే వన్ అండ్ ఓన్లీ సేఫ్ షాప్.
బట్ స్టార్ట్ అయింది ఇది 14 డిసెంబర్ 2000లో స్టార్ట్ అయింది. ఇది రిజిస్ట్రేషన్ 1956 చట్ట ప్రకారం లీగల్. 22 జనవరి 2001లో స్టార్ట్ అయింది. ఈ రోజు 21 సంవత్సరం నుంచి 2001 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా ఇండియాలోనే నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా ఉన్న ఏకైక కంపెనీ ఏంటంటే వన్ అండ్ ఓన్లీ సేఫ్ షాప్. ఈ రోజు సేఫ్ షాప్ కంపెనీలో ఉన్నందుకు మనందరం కూడా హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా ఈ బిజినెస్ ద్వారా మనం మన లైఫ్ అనేది చేంజ్ చేసుకుంటాం. బట్ అసలు సేఫ్ షాప్ ఎందుకు చేయాలి అంటే దీంట్లో కొన్ని లాభాలు ఉన్నాయి. సో మన కంపెనీ వచ్చేసి ఇప్పుడు 20 సంవత్సరాలు కాదు 24 సంవత్సరాలు ఈరోజు ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. సో ఎంతోమంది మనలాంటి పేదవాళ్ళని ఈరోజు ధనికులను చేసింది, కోటీశ్వరులు చేసింది, లగ్జరీ కైపులు BMW దిగుతుంది. బట్ అదేవిధంగా ఫ్యూచర్ 500 కంపెనీలతో టైప్ అయ్యి ఈరోజు బిజినెస్ అనేది చేస్తుంది. అంతేకాదు సర్వీస్ ప్రొవైడ్ వచ్చేసి సర్వీస్ ప్రొవైడ్ కంపెనీ ఈరోజు ఎంతో మనకి సర్వీస్ ఇస్తుంది. సో నో రీపర్చేజ్ అంటే మనం ప్రతిసారి పర్చేజ్ కొనాల్సిన పని లేదు. సో నెల కొనాల్సిన పని లేదు, వారానికి కావాల్సిన సంవత్సరానికి కావాల్సిన ఒకసారి పర్చేజ్ చేసుకుంటే ముందుకెళ్తాం. నో ఫ్లాష్ అవుట్. సో సర్వీస్ వెబ్సైట్ ఈరోజు మన వెబ్సైట్ ఆల్ ఓవర్ ఇండియాలో కాదు యూఎస్లో కూడా చేసుకునే అవకాశం మన దాంట్లో ఉంది. బట్ ఈ విధంగా మనం చేసుకోవచ్చు సేఫ్ షాప్. సో కంటిన్యూ ఇన్కమ్ ఇస్తుంది మనకి. సో మనకి రెగ్యులర్గా మనం చేసింది ఎంత చేస్తున్నాం అంత ఇన్కమ్ దాన్ని కంటిన్యూగా ఇస్తుంది. సో మనం చేసే వర్క్ని బట్టి సో సపోర్ట్ సిస్టమ్ ట్రిపుల్ఎస్ అంటే సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. ఈరోజు సక్సెస్ సపోర్ట్ సిస్టంలో ఉన్నాం కాబట్టి ఈరోజు మనల్ని ఒక సక్సెస్ వేలో ఒక సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నారు. సో అంతేకాదు ఈరోజు ఇండియాలో నెంబర్ 1 మార్కెటింగ్ ఏదైనా ఉందంటే ఆల్ ఓవర్ ఇండియాలో వన్ అండ్ ఓన్లీ సేఫ్ షాప్ మాత్రమే. సో ఈ విధంగా అనేది మనకి ISO సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మన దాంట్లో ఉన్నాయి. సో అంతేకాదు ఈరోజు మనం సక్సెస్ అవుతున్నాం అంటే ఒక సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా, ఒక గోలు, వన్ ఫ్యాషన్, వన్ టీం ద్వారా ఈరోజు మన ముందు సీనియర్స్ ఎవరైతే ఉండారో, మన గురువులు ఎవరైతే ఉండారో, సో ఈ విధంగా వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అయ్యి ముందుకు వెళ్ళారో అదే విధంగా మనకు కూడా సక్సెస్ చేసుకుంటూ సపోర్ట్ ఇచ్చుకుంటూ ఒక సిస్టమ్ ప్రకారంగా పనిచేసుకొని మనల్ని కూడా ముందుకు తీసుకెళ్తూ మనల్ని కూడా సక్సెస్ చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా ఈరోజు రాయల్ టైగర్ టీమ్ ఫౌండర్ ఈరోజు వికాస్ మాగుర్జీ రీసెంట్గా డాక్టరేట్ తీసుకున్నాడు మాగుర్జీ కోసం. బిగ్ క్లాప్స్ అండి. సో ఈరోజు మనందరూ అదృష్టం మన మాగుర్జీ. సో ఈరోజు మన డాక్టరేట్ కూడా రావటం జరిగింది. ఈరోజు మనం ప్రతిసారి ఐడి వేసే ముందు ట్రిపుల్ఎస్ RTT అని కొడుతూ ఉంటాం. ట్రిపుల్ఎస్ RTT అంటే 3 Sలు అంటే సక్సెస్ సపోర్టు సిస్టమ్ అని పెడతాము. సో RTT అంటే రాయల్ టైగర్ టీమ్ అని పెడుతూ ఉంటాం. బట్ రాయల్ టైగర్ టీమ్ ఫౌండర్ వికాస్ మాగుర్జీ కోసం బిగ్ క్లాస్. ఈరోజు మాగుర్జీ వెండర్లో మనందరం కూడా సక్సెస్ చేసుకుంటా ఇండియాలోనే నెంబర్ 1 ఒక టీం ఏదైనా ఉందంటే రాయల్ టైగర్ టీంలో. ఆ టైగర్ టీంలో మనం ఉన్నందుకు కూడా మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. సో థ్యాంక్ యూ గురూజీ, ఈ అవకాశం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు మాగుర్జీ. సో మీరు ఇచ్చిన టాపిక్ నేను 100% ఫుల్ఫిల్ చేశానని అనుకుంటున్నాను మాగుర్జీ. బట్ ఏదైనా చిన్న మిస్టేక్ కరప్షన్స్ ఉంటే మీ బ్లెస్సింగ్తో మాగుర్జీ. సో థ్యాంక్ యూ మాగుర్జీ. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు మాగుర్జీ. గ్రేట్ సూపర్ అన్నమాట. సూపర్ గా చెప్పారు. ఎక్సలెంట్ గా టాపిక్ డిస్కషన్ జరిగింది. కంగ్రాచులేషన్ శ్రీకాంత్ సార్. సో ఇప్పుడైతే గోల్డ్ లెవెల్లో టాపిక్ చెప్పారు. సో నెక్స్ట్ మళ్ళీ టాపిక్ డిస్కషన్ చూసేప్పటికల్లా పెరల్ కంప్లీట్ చేసుకొని రండి. పెరల్ లెవెల్లో టాపిక్ చెప్పాలని కోరుకుంటున్నాను. సో అండ్ అదే విధంగా ఎవరైతే పెరల్ అండ్ అబౌవ్ అవుతారో వాళ్ళకి వైఫ్ కూడా చెప్పే ఛాన్స్ దొరుకుతుంది. ఉదాహరణకి నేను నిన్న అనుకున్నాను మీ మేడం కూడా టాపిక్ డిస్కషన్ ఇద్దామని. బట్ గోల్డ్ లెవెల్లో కాదనమాట, పెరల్ కంప్లీట్ చేసేయండి. అప్పుడు ఆటోమేటిక్గా టాపిక్ డిస్కషన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేసేవాళ్ళంటే ఇద్దరు కూడా ఛాన్స్ దొరుకుతుంది. ఆల్ ది బెస్ట్ టైగర్. గాడ్ బ్లెస్ యూ లెజెండ్. సో ఇదే మాదిరిగా కంటిన్యూగా ఏదైతే టాపిక్ డిస్కషన్ చెప్పావో ఆ పాయింట్స్ అన్ని కూడా నువ్వు కూడా అప్లై చేసి ఫాస్ట్ గా పెరల్ కంప్లీట్ చేయాలని కోరుకుంటాను. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్ సార్. గాడ్ బ్లెస్ యూ. రైట్ టైగర్స్, ఇక ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది, ఇక ఇంతతో ముగిచ్చేస్తున్నాను. అండ్ రేపు మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 6 o'clock టాపిక్ డిస్కషన్ పెడతాము. 5-10 నిమిషాల్లోనే ఎంతమంది వస్తే అంతమందితోనే టాపిక్ డిస్కషన్ కూడా పెట్టేద్దాము. లేట్ చేయొద్దు అనమాట, ఎర్లీగా రావడానికి ట్రై చేయండి. ఓకే, రేపు టాపిక్ డిస్కషన్ వచ్చేలాకే పాటిపల్ల సుధాకర్ సార్ చెప్తారు. సో జర్నలిస్ట్ గా వచ్చి సేఫ్ షాప్ లోకి మరి ఏ విధంగా సక్సెస్ అయ్యారు ఏందనేది ఆ విషయం రేపు తెలుసుకోబోతున్నాం అనమాట. సో బీ రెడీ టైగర్స్. ఎగ్జాక్ట్లీ 6 o'clock ఉంటుంది టాపిక్ డిస్కషన్. సో ఎగ్జాక్ట్లీ 7:15 కల్లా క్లోజ్ చేద్దాం. ఓకేనా, 7ంటికే క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. సో 7:15 కల్లా లేదా ఒక పావు గంట అడిట్ కానీ మరీ లేట్ అవ్వకుండా చూద్దాం. ఓకే రైట్. ఇక ఈరోజు ఎవరితో కూడా మాట్లాడించట్లేదు, నేరుగా వర్క్లోకి వెళ్ళిపోయింది. సో కాంట్రిబ్యూషన్స్ ఎవరైతే ఇచ్చారో ఆ కాంట్రిబ్యూషన్స్ 61 మంది ఇచ్చారు. మీ అందరూ పని ఏంటంటే ఈచ్ వన్ క్యాచ్ వన్, ఒక్కొక్కరిని కాంట్రిబ్యూషన్ కలెక్ట్ చేస్తారు. ఓకే, సో 61 కాస్త 122 కావాలి. రేపు రోజు ఒక్కొక్కరిని అడుగుతా
ఈ 61 మందిని కాంట్రిబ్యూషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని అడుగుతాను, సార్ మీరు ఎవరిని కలెక్ట్ చేయించారు నేను అడుగుతా, ప్రతి ఒక్కరిని అడుగుతా. కాంట్రిబ్యూషన్ ఆల్రెడీ డైమండ్ కాంట్రిబ్యూషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని అడుగుతాను, మీరు ఎవరిని కలెక్ట్ చేశారు అని అడుగుతాను. ఈచ్ వన్ క్యాచ్ వన్. కాంట్రిబ్యూషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇంకొకరితో కాంట్రిబ్యూషన్ కలెక్ట్ చేయించాలి. నెక్స్ట్ అదేవిధంగా నిన్న చెప్పాను, సో టాప్ 20 మీటింగ్స్కి షెడ్యూల్ అనేది, సో ఈరోజు కూడా టైం ఇస్తున్నాను. సో రేపు ఖచ్చితంగా షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేపిస్తాం. ఎవరైతే కాంట్రిబ్యూషన్స్ మీకు ఇచ్చిన టాస్క్ ఏదైతే ఉందో అది టాస్క్ ఫినిష్ చేయాలా. 20 లోపు కాంట్రిబ్యూషన్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరూ టాస్క్ ఫినిష్ చేయాలా. టాస్క్ ఫినిష్ చేస్తేనే వాళ్ళకి షెడ్యూల్ ఇస్తాం. లేదు 20 అబోవ్ ఇచ్చిన వాళ్ళకి మినిమం 20 కాంట్రిబ్యూషన్ కంప్లీట్ చేయాలి. 20 కాంట్రిబ్యూషన్ కంప్లీట్ చేస్తేనే రేపు వాళ్ళకి టాప్ 20 మీటింగ్స్ కోసం ఆ టాప్ 20 లిస్టే రేపొద్దున లిస్ట్ అనమాట, అంటే కూర్చోబోతున్న వాళ్ళ లిస్ట్ అనమాట, కాంట్రిబ్యూషన్ లిస్టే. సో ఆ విధంగా మనం చేయబోతున్నాం అనమాట. సో బీ రెడీ లెజెండ్స్. సో ఇక రేపు రోజు కలుద్దాము. సో ఎమరాల్డ్ అండ్ అబోవ్ లీడర్స్ మాత్రం మాట్లాడే ఛాన్స్ ఇస్తాను. సో వెల్కమ్ స్వామిదాస్ గారు, మాట్లాడండి. ఈరోజు 2 words చెప్పండి మీ ఫీలింగ్స్. థ్యాంక్ యూ మాజీ. మీరు చెప్పే సెక్షన్ మాజీ వస్తాం సిస్టమేటిక్ చేస్తాం మాజీ. స్టార్టింగ్ లో మీరు ఒకటే చెప్పారన్నమాట.